కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. వాళ్ళంతా మోపవుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే లక్షల జీతాలు చాలవన్నట్టు కోట్లు కావాలి అంటూ వాళ్ళు అక్రమంగా ఎలా కోట్లు కొల్లగొడుతూ సమాజానికి విష పురుగుల్లో తయారవుతున్నారో మనం చూస్తున్నాం. అందిన కాడికి గుటకాయ స్వాహ అంటూ గుట్టల కొద్దీ సొమ్ము పోగేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న హైదరాబాద్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ జీవన్ లాల్ కమిషన్ కహానీ మరవక ముందే ఇప్పుడు ఇంకొక ఘనుడు ఈడీకి చిక్కాడు. ఇక ఆయన గారి కమిషన్ కథా చిత్రాన్ని చూసి ఈడీ అధికారులే షేక్ అయిపోతున్నారు. ఆయన నివాసాల్లో దొరికిన సొమ్ముని చూసి మనం ఏమైనా బ్యాంకుల్లో సోదాలు చేస్తున్నామా అనే డౌట్ వచ్చిందట వాళ్ళందరికీ. అంతలా పోగేశాడు ఆ అవినీతి అనకొండ. పేరు వైఎస్ రెడ్డి. ముంబై టౌన్ ప్లానింగ్ డెప్యూటీ డైరెక్టర్గా సేవలు వెలగబెడుతున్నాడు. పని మీద ఆసక్తి తక్కువ, కమిషన్ మీదే ఫోకస్ ఎక్కువ. చెయ్యి తడిస్తేనే ఫైల్ కదులుతుంది. మరి ఈయన గారి చెయ్యి ఇట్లాంటి చెయ్యి కాదు, వెరీ కాస్ట్లీ చెయ్యి. దీంతో పని జరగాలంటే కాస్ట్లీగానే సమర్పించుకోవాలి. లక్షల్లో కమిషన్లు చెల్లించాలి. వీలైతే విల్లాలు ఇచ్చుకోవాలి. ఫారిన్ ట్రిప్పులకు పంపించాలి. పని మరీ పెద్దదనుకోండి, మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా బంగారం బిస్కెట్లు కూడా సమర్పించుకోవాల్సి ఉంటుంది. వైఎస్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడా లేక బ్యాంకులు కొల్లగొడుతున్నాడా అన్న డౌట్ వస్తుంది ఇతగాని కమిషన్ కహానీ చూస్తే. ఈడీ అధికారులు హైదరాబాద్తో పాటు మొత్తం 12 చోట్ల సోదాలు చేస్తే లెక్క పెట్టడానికి రోజులు పట్టేంత సొమ్ము బయటపడింది. 23 కోట్ల విలువైన డైమండ్స్, 9 కోట్లకు పైగా నగదు, 8 కోట్ల విలువైన బంగారాన్ని ఇప్పటివరకు అధికారులు గుర్తించారు. ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఆ సోదాలు ముగిస్తే క్యాల్కులేటర్లో పట్టనంత సొమ్ము దొరికినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారంతో లైవ్ లో జాయిన్ అయ్యారు. ప్రణీత, ఇతను ఎంతలా అక్రమాస్తులు కూడబెట్టాడు అన్న లెక్క చూస్తుంటేనే, అంటే ఇప్పటి వరకు బయటపడిన లెక్క చూస్తుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది. వాస్తవానికి టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఎలాంటి అక్రమ కట్టడాలు జరగకుండా అతను అడ్డుకోవాలో అలాంటి అక్రమ కట్టడాలకి పర్మిషన్లు ఇస్తూ ఇతను కోట్లు వెలగబెట్టిన వైనాన్ని మనం చూస్తున్నాము. ఇంకా ఎంత మేర లెక్కింపు జరగాల్సిన అవసరం ఉంది, ఇంకా ఎక్కడెక్కడ సోదాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు ఈడీ అధికారులు. అయితే ఈ మొత్తం రైట్స్కి సంబంధించి బీజం పడింది ముంబైలో ఉన్నటువంటి వివిఎంసి, వాసవి విరార్ మున్సిపల్ కార్పొరేషన్లో. ఇక్కడ మనకి హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలాగో ముంబైలో వివిఎంసి అలాగా. సో అక్కడ ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ల్యాండ్లో ఒక సీవేజ్ వాటర్ ప్లాంట్ కోసం ఉన్నటువంటి భూమిలో అక్రమంగా 2009 నుండి అక్కడ అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి. దాదాపు 41 బిల్డింగ్స్కి అక్కడ పర్మిషన్స్ ఇచ్చేశారు. సో 2009 నుండి అప్పటి అధికారుల నుండి ఇప్పటి అధికారుల వరకు అక్కడ ఇల్లీగల్గా పర్మిషన్స్ ఇస్తూనే ఉన్నారు. కానీ దానికి కేటాయించినటువంటి ల్యాండ్ మాత్రం గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక సీవేజ్ వాటర్ ప్లాంట్తో పాటు లేదా అక్కడ ఒక డంపింగ్ గ్రౌండ్, ఈ రెండింటి కోసం కేటాయించినటువంటి భూమిలో అక్రమంగా ఇల్లీగల్ బిల్డింగ్స్కి అక్కడ పర్మిషన్స్ ఇచ్చేశారు. మొత్తం 41 బిల్డింగ్స్. దీనిపైన బాంబే హైకోర్టు కూడా గతంలోనే సీరియస్ అయ్యి ఆ 41 బిల్డింగ్స్ని కంప్లీట్గా కొలాప్స్ చేయాలని గతంలోనే ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఓనర్లు అందరూ కూడా సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కూడా వాళ్ళకి ఊరట రాలేదు. సో సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం ఈ ఫిబ్రవరి లోపు అక్కడ ఉన్నటువంటి మొత్తం 41 బిల్డింగ్స్ని పూర్తిగా నేలమట్టం చేయాలని సుప్రీంకోర్టు కూడా గైడ్లైన్స్ ఇచ్చింది. సో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మొన్న ఫిబ్రవరిలో మొత్తం ఆ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా నేలమట్టం చేశారు. నేలమట్టం చేసిన తర్వాత ఇందులో అక్రమ కట్టడాలకు పర్మిషన్స్ ఇచ్చినటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. సో దాని ప్రకారమే ఇందులోకి ఈడీ ఎంటర్ అయింది. ముంబైలో ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసు ఆధారంగా ఈడీ ఇందులోకి ఎంటర్ అయ్యి భారీ ఎత్తున కూడా అధికారులు అవినీతికి పాల్పడినట్టు గుర్తించింది. తెలుగువాసి అయినటువంటి వైఎస్ రెడ్డి ఇక్కడ హైదరాబాద్లో అతనికి సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి. అతని ఆస్తులపైన నిన్న ఈరోజు కలిపి మొత్తం 2 రోజుల సోదాల్లో 23 కోట్ల విలువ చేసేటువంటి బంగారు, డైమండ్ ఆభరణాలు, అట్లాగే 8.3 కోట్ల రూపాయల నగదు, లిటరల్లీ నెట్ క్యాష్ దొరికింది. ఇంకా రైట్స్ కంటిన్యూ అవుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. సో ప్రస్తుతం అయితే ముంబైతో పాటు హైదరాబాద్లో జరుగుతున్న సోదాల్లో ఇప్పటి వరకు లభించిన నగదు కానీ, బంగారాభరణాలు కానీ, లేకపోతే డైమండ్స్ కానీ ఇవన్నీ లెక్కగడితేనే అధికారులు కళ్ళు తేలేస్తున్న వైనం మనం చూస్తున్నాం. ఇంకా లెక్కింపు కొనసాగాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇంకా చాలా ప్రాంతాల్లో సోదాలు చేయాలి. అప్పుడు ఆ లెక్క ఎంత తేలుతుందో చూడాలి.